హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ నౌ ఇప్పటివరకు తమిళనాడు ఈ ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సో అనేక మంది మేధావులు ఆ ఫలితాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటే ప్రతి చిన్న విషయానికి ఏదో పెద్ద భూగోళం బద్దలే విధంగా మాట్లాడేటువంటి కూటమి లీడర్లు వారి మీడియా మరి వారి ప్రశ్నలకు ఆన్సర్ మాత్రం చెప్పలేకపోతూ ఉన్నది. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు సవాల్ విసురుతూ ఉన్నారు, సిద్ధం అంటూ ఉన్నారు, ఎక్కడైనా ఓకే అంటున్నారు. అయినా కూడా వీళ్ళ వైపు నుంచి సమాధానం లేదు. ఎందుకు అంటే అక్కడ వారు అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో జగన్ గారిని మోసం చేసి గెలిచారనే దాంట్లో నిజం ఉంది అనేది. సో ఇవన్నీ ఒక రకంగా ఉంటే కొంతమంది పని కట్టుకొని అసలు ఈవీఎంలకు దానికి సంబంధం లేదు, జగన్ గారి ఓటమికి కారణాలు ఇవన్నీ చెప్తా ఉన్నారు. మీకు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్తా ఈవీఎంలకు సంబంధించే. ఇక్కడ చూడండి, జగన్ గారి ఓటమికి 2024లో కారణాలు ఏం చెప్తారంటే వీళ్ళు 80 చోట్ల అభ్యర్థుల మార్పు జరిగింది, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఆ జిల్లా నుంచి ఈ జిల్లా, అట్లా చేయడం వల్ల జగన్ గారు ఓడిపోయారు అనేది ఒక పాయింట్. అదేవిధంగా కార్యకర్తలను ఉద్దేశించి 2019 వరకు కార్యకర్తల మీద ఉన్నటువంటి ప్రేమ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు కాబట్టి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకున్నారు అనేది ఇంకో పాయింట్. ఇక్కడ కార్యకర్తలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకోలేదు. వాళ్ళకి అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే, కానీ జగన్ ఓడిపోవాలి, మా పౌరుతో తెలియాలని మాత్రం కోరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి ఏమంటారు, కార్యకర్తలకు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించలేదు అని అంటే మంచి పని చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే అవినీతి అనేది లేకుండా చేశారు కదా. గతంలో జన్మభూమి కమిటీల రూపంలో జన్మభూమి కమిటీలు ఏ రకంగా దోచుకున్నారు, అలాంటి పరిస్థితి తీసుకురాలేదు కదా. ఇక ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం ఉందంటే 100% నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే ఏమున్నా జగన్ చూసుకుంటారనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఆ చేసినటువంటి పనిని కూడా చెప్పుకోకపోవడం, వాళ్ళు ఏదైనా పెళ్ళికి పోతే ఇంకో దానికి పోతే దానికి అటెండ్ అయ్యాడు, దీనికి అటెండ్ అయ్యాడని మాత్రం చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది అభివృద్ధి చేశాడు సంక్షేమంతో పాటు అనే విషయాలను వీళ్ళు చెప్పకపోవడం వల్ల అది మైనస్ అయింది, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఇక జగన్ పబ్లిక్లో లేకపోవడం అనే ఒక కారణం చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పబ్లిక్లో లేని మాట వాస్తవమే. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సో అన్ని కంప్లీట్గా ఇస్తున్నాను కాబట్టి పబ్లిక్ ఇంతకన్నా ఏం కావాలని కోరుకున్నారో ఆ మైండ్ సెట్తోనే ఉన్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారు కానీ రాజకీయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. సో అది ఎఫెక్ట్ అయినటువంటి మాట వాస్తవం. ఇక ఉద్యోగుల గురించి చెప్తారు. ఉద్యోగుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు అన్నది 100% వాస్తవం. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? మరి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తారని చెప్తే మరి ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఏమైంది? జగన్ గారు చేయలేదు, మేము చేస్తూ ఉన్నారు కదా, ఏం చేశారు? జగన్ గారే మేలు అనేది ఆ పరిస్థితికి ఉద్యోగులు వచ్చినారు. సో వీటన్నిటి గురించి చెప్తా ఉన్నారు కదా, కారణాలు ఇవి, దీనివల్ల ఓడిపోయారు, ఈవీఎంలు కాదని. బట్ వీటి గురించి కూడా ప్రస్తావించాలి కదా, రెండింటి గురించి ప్రస్తావించాలి. పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు చేసిన ప్రచారం 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళని నమ్మించిన మాట వాస్తవం కదా? పబ్లిక్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా భూములు దోచుకుంటాడని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అండ్ అదేవిధంగా డ్రగ్ కంటైనర్ వచ్చింది విశాఖలో అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి తర్వాత ఏమైంది, డ్రగ్ లేదు ఏం లేదు తెలియని మాట వాస్తవం కాదా? 14 లక్షల కోట్లు అప్పు చేశారు, శ్రీలంక లాగా నాశనం చేశారని చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటి? మీరు చెప్పిందే జరుగుతుంది కదా. ఈ 22 నెలల కాలంలో మీరు చేసినటువంటి అప్పు ఎంత? ప్రతి మంగళవారం ఎన్ని కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు? అమరావతిలో ఎన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు? నీళ్లు తోడేయడానికి కానీ, ఇతర ఖర్చులు కానీ, యోగాంధ్ర కానీ, సంస్కరణ సభలని కానీ, ఇట్లా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఫ్లైట్లలో తిరగడం కానీ, మీ మంత్రులు విదేశాలకు పోవడం కానీ, మరి వీటి గురించి కూడా మీరు ప్రస్తావించాలి కదా. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి మీ పొత్తులో ఉన్నటువంటి మోదీ గారు అన్నమాట వాస్తవం కాదా? మరి ఇప్పుడు ఉద్యోగులను మోసం చేసినటువంటి మాట వాస్తవం కాదా? సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఆడబిడ్డ నిధిస్తా అని చెప్పి ఆడబిడ్డలకు వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలైనటువంటి పాయింట్ ఏంటి, ఈవీఎంలకు సంబంధించి పరకాల ప్రభాకర్ గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్న కానీ ఛాలెంజ్ చిటికి వేసి మరి ఛాలెంజ్ అంటా ఉన్నాడు. దమ్ముంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటున్నారు. మరి సమాధానం చెప్పండి, మీరు మేధావులు కదా, విజనరీ కదా, దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏంటిది? 3,500 బూతులలో జరిగినటువంటి అంశానికి సంబంధించి అక్కడ ఏదైతే మీరు చెప్పినటువంటి క్యూ లైన్లలో ఉన్నారు అంటున్నారు కదా, ఆ క్యూ లైన్లలో ఉన్నటువంటి వారికి సంబంధించి వీడియో ఏదైనా ఉందా అని ఒక ప్రశ్న వేశారు. దానికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? వీడియో ఉంటే వీడియో చూపించండి. మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగలేదు అంటున్నారు కదా,
మరి దాన్ని చూపించగలరా? లేదు, చూపించే పరిస్థితి. ఇక్కడ అంటే 6 గంటల తర్వాత గేట్లు మూసేస్తారు. 6 గంటల లోపు ఎవరైనా ఉంటే 5 గంటల క్యూ లైన్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ ఉన్న వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. 6 గంటల తర్వాత గేట్లు మూతపడతాయి. మూతపడిన తర్వాత అప్పటికి ఎంతమంది ఉన్నారు క్యూ లైన్లో, వారి ఆ లైన్లో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ లాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి టోకన్లు ఇస్తారు. అందరికీ టోకన్లు ఇస్తారు. ఆ లాస్ట్ ఉన్న వ్యక్తికి ఏమో 1 నెంబర్ ఇచ్చి ఫ్రంట్ పోలింగ్ దగ్గర ఉన్న వ్యక్తికి ఏమో లాస్ట్ నెంబర్ ఇస్తారు. ఆ రకంగా ఇవ్వాలి, ఒక పద్ధతి ఉంది. మరి దానికి సంబంధించి మీరు ఏమైనా ఇచ్చారా? ఇచ్చినటువంటి రికార్డు ఏమైనా ఉందా? ప్రొసీడింగ్ అధికారి కానీ రికార్డు షూట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మహా అంటే ఎంతమంది ఉంటారో, 100, 200, 300, 150 ఎంతమంది ఉంటే అంతమంది రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు లేదు? అది చూపించవచ్చు కదా. మరి ఎందుకు చూపించలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఏదైతే జగన్ గారిని మోసం చేసి వీరు అధికారంలోకి వచ్చారనేటువంటి మాట ఏదైతే ఉందో, మరి వీటిని బట్టి చూస్తే నిజమా కాదా? ఆ ఫలితాలకు సంబంధించి ఒక ఐడియా ఉంటుంది. 6 గంటల వరకు ఇంతమంది ఉన్నారు, సో గంటన్నర తర్వాత ఒక క్లారిటీ, ఇంత పర్సెంట్ అవుతున్న ఒక క్లారిటీ, ఖచ్చితంగా క్లారిటీ వస్తుందని చెప్తా ఉన్నారు. అది ఆలస్యమే లేదు, ఫిక్స్. ఇప్పుడు 5 గంటల వరకు నమోదైనటువంటిది ఒక ఎత్తు, ఈ లైన్లో ఉన్నటువంటి 200-300 మంది ఎంతమంది ఆ పర్సెంట్ అనేది ఒక క్లారిటీ టోకన్లు ఇచ్చి పద్ధతి ప్రకారం చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. 7:30-8 కల్లా ఎంత పర్సెంట్ అనేది చెప్పొచ్చు. కానీ మీరు 2 గంటల వరకు పోలింగ్ జరిగింది, 4 గంటల వరకు పోలింగ్ జరిగిందంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? వీడి రూపంలో ఎందుకు చూపించలేదు? దానికి ఆన్సర్ లేదు. మరి మోసం చేసినట్టే కదా. అదేవిధంగా వీవీప్యాట్లకు సంబంధించి 10 రోజుల్లోనే ఎందుకు కాల్చివేశారు? దానికి ఆన్సర్ లేదు. సీసీ ఫుటేజ్ ఇవ్వండి దానికి సంబంధించిందంటే, లేదా ఆడబిడ్డలో ఏమంటారు వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి వేరే రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో న్యాయస్థానం దృష్టికి పోయినప్పుడు అదే చెప్పారు. ఎందుకు ఇవంతా దాపరికం? సో ఇట్లా ప్రతిదీ కూడా అనుమానం కలిగించే విధంగానే ఉంది ఈ 2024లో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి. వాటికి ఆన్సర్ లేదు. బహిరంగంగా సవాల్ విసురుతుంటే కూడా మరి ఈసీ స్పందించడం లేదు. మరి కూటమి నాయకులు మేము గర్వంగా మేము గెలిచాం, ఈ కారణాల చేతనే జగన్ ఓడిపోయారని మీరు అని చెప్తా ఉన్నారో మరి చెప్పండి. మరి ఈ కారణాల చేతనే ఓడిపోయారు, ఈవీఎంల చేత కాదు, వీటికి మా దగ్గర ఆన్సర్ ఉందని చెప్పి మరి ఎందుకని చెప్పలేకపోతా ఉన్నారు? చెప్పలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? టోకన్లు ఇవ్వలేదు, వీడియో షూట్ చేయలేదు, వీవీప్యాట్లు కాల్ చేస్తారు, డైరీలో రాయాలంట ప్రొసీడింగ్ అధికారి, డైరీలో రాయలేదు, ఎన్నికల సంఘానికి ఇది పంపలేదు, ఏమీ జరగలేదు. వాటికి ఆన్సర్ ఇవ్వండి అయ్యా బాబు అంటే వాటికి ఆన్సర్ ఇవ్వకుండా అంటే గొడ్డలి పార్టీ తల్లి చెల్లి వివేకం అంటారు, ఇది మాట్లాడతారు. ఏమైనా కూడా 2024 ఎన్నికల్లో జగన్ గారిని మోసం చేసి ఓడించారని పరకాల ప్రభాకర్ గారు మొదటి నుంచి కూడా ఏదో తప్పుడు అలిగేషన్ కాకుండా చాలా విలువైనటువంటి ఆలోచించదగినటువంటి ఆ పాయింట్లనే చెప్తా ఉన్నారు, కీలక అంశాలనే ప్రస్తావిస్తూ ఉన్నారు ఇక్కడ. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.